పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ జీవి శ్యామ్ ప్రసాద్ లాల్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం, వివిధ శాఖల ఉద్యోగస్తులు పాల్గొన్నారు. ఆయుధంగా ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఆడపడుచుల ఎంగిలి పండుగ బతుకమైనప్పటికీ విధి నిర్వహణే అలాగే గౌరవ అదనపు కలెక్టర్ గారిని కూడా పుష్పమాలంకరణ గావించవలసిందిగా కోరుతున్నాను. జిల్లా అధికారుల సంఘం తరఫు నుండి జిల్లా అధికారులు గారు తర్వాత జిల్లా అధికారులందరూ పుష్పాంజలి సమర్పించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. చేయాలంటే 99 నుంచి స్టార్ట్ చేశారు. ఆ ఎఫోర్ట్ 1931, 32లో చేయాలంటే లాస్ట్ 10 ఇయర్స్ చేశారు. 1942లో 15 ఇయర్స్ చేయాలంటే మధ్యలో చాలా ఇబ్బంది వచ్చింది. బట్ ఆ ఎఫోర్ట్ అనేది కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా డైలీ చేశారనమాట. సో దానివల్ల రిజల్ట్ వచ్చింది. జనరలీ మనం అనుకుంటాం 1942లో 15 ఇయర్స్ వచ్చింది, 1931లో ఇంకోటి వచ్చింది, 21లో కలిగి రావడం మూడు మొత్తం రాత్రి అద్భుతాలు అనుకుంటాం. బట్ ఈ మొత్తం కన్సిస్టెంట్గా లాస్ట్ 10 ఇయర్స్ నుంచి విసుగొచ్చినా కానీ, లేకపోతే ఫ్రస్ట్రేషన్ వచ్చినా కానీ, ఇబ్బంది వచ్చినా కానీ, జైల్లో ఉన్నా కానీ, లేకపోతే ఎవరు పబ్లిక్ ఒపీనియన్ లేకపోయినా కానీ, ఇన్ని ఇష్యూస్ ఉన్నా కానీ కన్సిస్టెంట్గా 10 ఇయర్స్ డైలీ రోజు చేసే పని చేసుకుంటా, రోజు ఎవరు చూసినా చూడకపోయినా మన వరకు డెలివర్ చేస్తూ ఉన్నప్పుడు ఉన్నందువల్ల ఆ మూమెంట్ కానీ ఆ చేంజ్ అనేది వచ్చింది. సో ఐ రిక్వెస్ట్ ఎవరిబడి దాన్ని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని, ఐ అండర్స్టాండ్ మన డే టు డే లైఫ్లో చాలా ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి, చాలా లిమిటెడ్ రిసోర్సెస్తో మనం పనిచేస్తున్నాము, లేకపోతే మెనీ ఇష్యూస్ వస్తాయి, పబ్లిక్ ప్రెషర్స్ వస్తాయి. సో బట్ మనం చేసే ఎఫర్ట్ అనేది కన్సిస్టెంట్గా ఉండేట్టు చూసుకోండి. సో దట్ అవుట్ ఆఫ్ మెనీ థింగ్స్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్ ఐ థాట్ దిస్ విల్ బి యాప్ట్ ఫర్ టుడే సిచ్యువేషన్. సో అందరూ దయచేసి ఆ ఆస్పెక్ట్ని ఇన్స్పిరేషన్ తీసుకుంటారని, మోటివేషన్ తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.